హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చిన్న చేపలతోటి మంచి కమ్మగా పులుసుని ఎలా చేయాలో చూద్దామండి. ఇలా గనక చేసుకుంటే బాగా థిక్ గ్రేవీతోటి చాలా బాగుంటుంది చిన్న చేపల పులుసు. రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుందండి. టేస్ట్ పరంగానే కాకుండా మన హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్న చేపలు బాడీలో బ్లడ్ పట్టడానికి చాలా ఉపయోగపడతాయండి. ఇవి మాత్రం దొరికినప్పుడు మాత్రం తెచ్చుకొని వండుకోండి. ఒక 1/2 కేజీ చిన్న చేపలను తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు సరిపడా తీసుకొని కలిపి మ్యాగ్నేట్ చేసుకొని 1/2 an hour పాటు పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను టమాటాలు మీడియం సైజులో తీసుకున్నాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చేపలను వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసేసుకొని నెమ్మదిగా గరిటెతోటి నెమ్మదిగా కలుపుకోవాలి. చేపల్ని ఇప్పుడే వేసాం కాబట్టి అప్పుడే ఉడికుండవు కాబట్టి కొంచెం కలుపుకోవచ్చండి. తర్వాత మనం చింతపండు నుంచి పులుసు తీసేసుకొని ఆ పులుసుని మొత్తాన్ని వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెం చేపలు ఉడుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా కలపకుండా ఈ విధంగా కొంచెం నెమ్మదిగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ గ్రేవీ అనేది బాగా తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పులుసు చూసుకోండి, ఇంకొంచెం కావాలనుకుంటే పులుసు యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకుంటున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మామిడికాయ కూడా వేసుకోవాలి. మీరు మామిడికాయ వేసుకోవాలనుకుంటున్నప్పుడు చింతపండు అనేది కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే పులుపు ఎక్కువ ఉంటుంది. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోండి. పులుసు అనేది కొంచెం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు గరిటె పెట్టకుండా ఈ విధంగా తిప్పుకోండి. పులుసు బాగా దగ్గర పడిపోయింది, చేప కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఏమైనా సాల్ట్ తగ్గినట్లయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చిన్న చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుందండి. చిన్న చేపలు ఎప్పుడు దొరకవు కాబట్టి దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.